బ్రహ్మ, హలో చంద్రం. నళేంద్ర నేను చూసి రెండు టీలు ఇవ్వయా. అది సరేరా, నువ్వు హైదరాబాద్ వచ్చావేటి? ఏముందిరా, ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. బ్రహ్మచారి ఉండవండి, ఊరికి కొత్త, ఎక్కడుండాలో తెలియక ఒరిడిగా ఉంది. ఓ సింతే కదా. ఆ. ఈ ఊర్లో ఏవి సుబ్రహ్మణ్యం గారని మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆహా. వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండొచ్చు. నీ తీసుకెళ్తాగా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నువ్వు ఇలా వచ్చావేంటి? అదే నాదంతా ఒక పెద్ద కదలేరా. ఏంటది? మా అత్తగారు వాళ్ళు నాకు కాస్త కట్నం డబ్బులు బాకీ ఉన్నారు. కట్నం కోసం పెళ్ళాన్ని పుట్టింటికి పంపించడం ఓల్డ్ ఫ్యాషన్ కదా. అందుకని నేనే వాళ్ళ ఇంట్లో తిష్ట వేసి వాళ్ళని రోజుకు నానా రకాలుగా హింసలు పెట్టి డబ్బు వసూలు చేసుకెళ్దామని వచ్చేసాను. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటది? మన శంకరం గాళ్ళేడు ఉన్నాడు, వాడు పెద్ద పెద్ద. ఏం చేశాడు? ఏం చేశాడా? వాడికి నేను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలరా. మొన్న నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి నా పెళ్ళంతో చంద్ర ఉన్నాడా అన్నాడు. లేరండి, బజార్కి వెళ్ళారు అంది. వచ్చేదాకా కూర్చుంటానని కుర్చీలో కూర్చున్నాడు. ఏదో నా భర్త బాల స్నేహితుడు కదా అని మర్యాద కొద్దీ కాఫీ ఇస్తే వాడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నా పెళ్ళం చేపట్టుకున్నాడా. అయినా ఇంటికి వచ్చిన వాడిని నీ పనేంటో నువ్వు చూసుకెళ్ళిపోవాలి గాని నా పెళ్ళం చేపట్టుకోవడం ఏమిటి? అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పెళ్ళం చేపట్టుకుంటాను, ఊరుకుంటావా? ఊరుకుంటావా అని. అరే వచ్చిన వాడు ఎంతవరకు నీ పని చూసుకొని అంతవరకు వెళ్ళిపోవాలి కానీ నువ్వు నా పెళ్ళం చేపట్టుకుంటావా? నేను లేనా తెలియగానే వెళ్ళిపోవాలి. లేదా అమ్మాయి వాడు నాకు డబ్బులు ఇవ్వాలి. మరి వాడు ఎప్పుడు ఇస్తాడు? అసలు ఇస్తాడా ఇవ్వడా? నేను వచ్చానని చెప్పు, నువ్వు వెళ్ళిపో. అంతేగాని ఇంటికి వచ్చి నా పెళ్ళం చేపట్టుకుంటావా? అదే నేను మీ ఇంటికి వచ్చి నీ పెళ్ళం చేపట్టుకుంటా నువ్వు ఊరుకుంటావా? నువ్వు నా పెళ్ళం చేపట్టుకుంటావా? అయిపోయింది అయిపోయింది, పదరా. అయిపోతే ఆడదంటే అవరనుకున్నావా? నీ చేతిలో కీరమమ్మ అనుకున్నావా? నువ్వు కాల్చే సిగరెట్ అనుకున్నావా? అయ్యో చూస్తారేంటి, కొట్టండి. అయ్యో అదేమిట్రా వాళ్ళు నిన్ను కొట్టారు ఎందుకు? కొట్టారెందుకంటావేంట్రా? నువ్వేదో ఎమోషనల్ గా పిచ్చి మూడ్ లో నీ పెళ్ళ నేను పట్టుకున్నట్టు బిల్డప్ ఇచ్చావు కదా. అదేరా నా వీక్నెస్. ఒరేయ్ అసలు ఏం జరిగిందంటే చరిత్రుడా. ఏమిటి అలా చూస్తావు? చాలండి సంబడం. ఏమిటి? ఇంట్లో ఎదిగిన కూతురుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. ముందు ఆ కన్ను కొట్టడం ఆపండి. వెర్రి ముఖమా, ఇది కన్ను కొట్టడం కాదే. కుడి కన్ను అదురుతోంది. కుడి కన్ను అదిరితే శుభం అంటారు. బహుశా ఇవాళ మన ఇంటికి ఎవరో పేయింగ్ గెస్ట్ రాబోతున్నాడన్నమాట. మనకింత డబ్బుంది, ఎవరో పేయింగ్ గెస్ట్ గా రావాల్సిన కర్మ మనకేమిటండి? మరదే చూడు, మన అమ్మాయికి మంచి మొగుండు తేవాలా? ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని పట్టుకొచ్చామనుకో, వాడు ఎలాంటి వాడో మనకి తెలియదు. అలా కాకుండా ఎవరినో ఒకరిని మనం పేయింగ్ గెస్ట్ గా చేర్చుకొని వాడి గుణగణాన్ని పరిశీలించి అప్పుడు పిల్లనవ్వచ్చు. అది నా ప్లాను. ఏమిటి? చూడు, నేను బజార్కి వెళ్తున్నాను. ఎవరైనా వస్తే వాడు బ్రహ్మచారో కాదో తెలుసుకొని అప్పుడు పేయింగ్ గెస్ట్ గా చేర్చుకో. ఓకే, అర్థమైందా? వస్తా. నమస్తే ఆంటీ. ఏమై చంద్రం, మీ అత్తారింటికి వచ్చావా? రారా. అవునాంటీ. పెళ్లికి పోతూ పిల్లిని చక్కర పెట్టుకుని వెళ్ళినట్టు అత్తారింటికి వెళ్తే ఈ ముష్టోడిని అంట పెట్టుకొచ్చావేంటి? ముష్టోడా? అబే వాడు ముష్టివాడు కాదంటీ, నా ఫ్రెండ్ బ్రహ్మవని ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. బ్రహ్మచారులు మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంటారు కదా, అందుకని తీసుకొచ్చా. మరి ఆ వాళ్ళకేంటి? ఏం లేదంటీ, వాడి జేబు అనుకొని పక్క వాడి జేబులో చేపెట్టాడు అంతే. జనం తల చేయి వేశారు. నువ్వుండ్రా ఆంటీ, ఇంతకీ వాడిని పేయింగ్ గెస్ట్ గా పెట్టుకుంటున్నారా లేదా? మా కండిషన్ అన్నిటికీ ఒప్పుకుంటే పెట్టుకుంటాం. ఏంటంటే కండిషన్లు? 2 పూటలు మాత్రమే టిఫిన్, 2 పూట్ల భోజనం 4 కూరలతో మాత్రమే. ఓహో, రండి నాతో. ఇదిగో ఈ రూమ్ లోనే ఉండాలి. ఫ్రిడ్జ్ మాత్రమే, ఫోన్ మాత్రమే, ఎయిర్ కూలర్ మాత్రమే, టీవీ మాత్రమే, వీసర్ మాత్రమే. అన్ని సౌకర్యాలు చూపిస్తూ మాత్రమే మాత్రమే అంటున్నారు. నెలకి ఏ మాత్రం తీసుకుంటారండి అద్దె? భోజనానికి రూమ్ కి కలిపి మొత్తం 3 రూపాయలు ఇచ్చేయండి. 3 రూపాయలా? 3 రూపీస్ ఓన్లీ. మేము అద్దెకి ఇచ్చేది డబ్బు కోసం కాదు బాబు, తోడు కోసం. అలాగా? అయితే ఒక కండిషన్. ఏంటది? అడ్వాన్స్ 30,000 ఇవ్వాలి. 30,000? మీరు ఖాళీ చేసినప్పుడు మాత్రం ఆ 30,000 మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఆహా, చాలా సృజనాత్మకతగా ఉంది. 30,000 అడగటమా? కాదు, ఒక కన్ను, అరముక్కు, అరమూతి. చంద్రం, ఇతనికి ఏమైనా మెంటలా? అవును, మెంటల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇచ్చే 30,000 ఇచ్చి. నువ్వు రా. నీ బొంద, నీకెంతకంటే పెద్ద లక్కీ ఛాన్స్ రాదు. 30,000 ఇచ్చి. 30,000 ఏంట్రా? 3 లక్షలు ఇస్తాను. ఇదిగో అబ్బాయి, ఆ 30,000 తీరే వరకు ఇక్కడే ఉండాలి. అలాగే. మధ్యలో డబ్బు అడిగితే అడగనా? అడిగావంటే నా పిచ్చ కోపం వచ్చేస్తది. ఓకే ఓకే.
ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం లేదురా, 30,000 అడ్వాన్స్ కి ఒప్పేసుకున్నా. మొత్తానికి లక్కీ ఫీల్ అవరా. ఇంత పెద్ద సిటీలో 3 రూపాయలకి ఇల్లు భోజనం కొట్టేశావు. డబ్బుదే ఉందిరా, ఇల్లు మాత్రం సృజనాత్మకంగా ఉంది. అదే అదే. వస్తానరా, వస్తానంటే. హలో, నేనే ఆనంద్ మాట్లాడుతున్నాను. ఎప్పుడు? అలాగా, సరే ఇప్పుడే వస్తాను. అరే బావగారు, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే బావా, వెళ్ళటం ఎప్పుడో మీ చేతుల్లో ఉంది. అక్కయ్య ఎక్కడ? ఆనంద్, కట్నం డబ్బుల కోసం భార్యను పుట్టింటికి పంపించేంత నీచుని అనుకున్నావా? కట్నం డబ్బులు ఇచ్చేంత వరకు నేనే ఇక్కడ ఉంటాను. మీ అక్కయ్య మా ఇంట్లో ఉంది. ఏంటి బావగారు, ఏమైంది? టైం 11 గంటలయ్యింది. ప్రతిరోజు 11 గంటలకి మా అమ్మకి మీరు ఇవ్వవలసిన కట్నం తాలూకు బాకీ గుర్తొస్తుంది. వెంటనే ఆమెకు పిచ్చెక్కి పూనకం వచ్చేస్తుంది. ఆ పూనకంలో అట్లగాడ పొయ్యి మీద పెట్టి ఎర్రగా కాల్చి నీ కూతురు దగ్గరికి వచ్చి అట్లగాడ దాని బుగ్గ మీద పెట్టి మీరు ఇవ్వవలసిన కట్నం తాలూకు డబ్బులు నా మొహాన కొట్టించండి. మా అమ్మ బారి నుండి నా పెళ్ళాన్ని రక్షించండి. ఏమండి, ఇప్పటికిప్పుడు నేను మాత్రం ఎక్కడి నుండి తేగలనే? బాబు ఆఫీస్ లోన్స్ అన్ని వాడేసాం. వీలు చూసుకుని కాస్త కాస్త పంపిస్తాం బావగారు. అంతవరకు మా అక్కని మీ అమ్మగారు పెట్టే బాధలు చెప్పారంటే ఊరు దాటరు, జాగ్రత్త. బాబు, చంపేస్తావా ఏమిటి? మీ అక్క ముసుగేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి బ్రతుకు బ్రతికేకంటే అదే నయం. రేయ్, బావగారు అంత మాట అంటావా? పోయి ఇక్కడి నుంచి. సారీ బావగారు. కుర్రవేధవ, నేను అస్సలు పట్టించుకోను. సాదర ఖర్చుకి 50 కొట్టించు. థ్యాంక్స్ బావా, రోజు నన్ను ఇలా చూసుకుంటే చాలు. ఏమిటండి మీరనేది? మా నాన్న మీకు నిన్న అద్దె ఇవ్వలేదా? ఇచ్చాడమ్మా, అది బ్యాంకులో వేసుకొని మళ్ళీ అడుగుతున్నాను. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? ఇస్తే మళ్ళీ నిన్నెందుకు అడుగుతాను? అదేమిటండి, నిన్న నేను 5 ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు. పైగా లెక్క కూడా పెట్టుకున్నానన్నారు. అన్నానమ్మా, అన్నాను. కానీ మీ నాన్న నాకు ఇచ్చింది 500 కాదు, 5 చాక్లెట్లు. సరిగ్గా అదే టైంలో నువ్వు వచ్చి ఏవండి 5 ఇచ్చారా అంటే వెర్రిముండావాడిని, చాక్లెట్లేవో అనుకుని ఇచ్చారు అన్నాను. సారీ అండి, అద్దెమ్మని మా నాన్నకు డబ్బులు ఇవ్వడం తప్పు నాది. తప్పు నీది కాదమ్మా, నాది. ఎస్, ప్రొహిబిషన్ పెట్టడం మొదటి తప్పు. బ్లాక్ లో మందు దొరుకుతుందని తెలిసి డబ్బు అందుబాటులో లేని నాలాంటి వాడు ఏం చేస్తాడు? ఇదిగో ఇలా అద్దె డబ్బు తాగేస్తాడు. టెల్ మీ వెదర్ ఐ యామ్ కరెక్ట్ ఆర్ నాట్. అమ్మా, మీ నాన్న ఫుల్లుగా మందు కొట్టాడు. ఇప్పుడు నేనేమన్నా అంటే నన్ను కొడతాడు. ఈ పూట గ్యాప్ ఇచ్చి రేపు వస్తా. పుబ్బా అబ్బా మ్యావ్. ఓకే. మేము వేరే కూరలు తెమ్మంటేనే పెద్ద లెక్చర్లు ఇచ్చావు. ఇప్పుడేమంటావు? 50 రూపాయలు సినిమాకి వెళ్ళాలి. 100 రూపాయలు చెప్పులు కొనుక్కోవాలి. అద్దె రానందుకు వాడాడవాలి కానీ ఇది ఏడుస్తుంది ఎందుకే? ఎందుక? మీ కడుపున పుట్టిన పాపానికి. ఒంటి చేత్తో ఆడపిల్ల సంసారం ఈదుకొస్తూ ఉంటే ఆసరాగా ఉండాల్సింది పోయి 1, 2, 500 రూపాయలు తాగొస్తారా? హాయిగా సంతోషంగా గడపాల్సిన వయస్సులో ఈ కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటోందండి. ఎంత జరిగినా ఒక్క పల్లెత్తు మాటైనా అందా మిమ్మల్ని? పైసా సంపాదన లేదు, మాకింత అన్నం పెట్టడం ఎలాగో చేత కాదు. తినే అన్నంలో దుమ్మ పోస్తారా? చిచి! అమ్మా అమ్మా, నేను చేసిన తప్పే, ముమ్మాటికి తప్పే. ఏదో తాగి చాలా రోజులైపోయిందని కొంచెం కక్కుర్తి పడ్డాను. కానీ మీ అమ్మ తిట్టిన తిట్లతోటి ఇక్కంతా దిగిపోయింది. ఒక 100 రూపాయలు ఇచ్చామంటే కనీసం క్వార్టర్ అయినా తాగొస్తా.
గుర్తుపట్టలేదా? గుర్తుపట్టాను. పలకరిస్తే మొహం అలా తిప్పుకుంటారే మరి? పరిచయాన్ని డెవలప్ చేసుకోవద్దని మీ ఫ్రెండ్ వార్నింగ్ ఇచ్చారుగా. ఓ అదా, భలే వారండి. అది ఎప్పుడు అలా తమాషాగా మాట్లాడుతూనే ఉంటుంది. అది సరే గానీ మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? హైటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ లో. మీరు? ఎన్ఐటి కంప్యూటర్స్. I see. ఇంతకీ మీరు మిస్సెస్సా? ఎన్నో సంబంధాలు మిస్ అయిపోయినా మిస్ ని. ఏమీ లేదండి, ఈ చెప్పులు 150 రూపాయలు పోసి కొన్నాను. వర్షంలో తడిస్తే త్వరగా పాడైపోతాయని. నా బస్ వచ్చింది, నేను వెళ్తాను.